ఈవేళ ఎవరో మేము ర్యాలీ చేసేసాం, ఈ ర్యాలీ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుకోవడం లేదు, మమ్మల్ని పడుకోనిస్తారు. రోజు ఏదో ప్రోగ్రాం తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలి మీరు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మరి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంటింటికి ప్రజల దగ్గరికి వెళ్ళమని మా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరికీ కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసుకుంటూ, ముఖ్యంగా శుక్రవారం జరిగే కార్యక్రమాన్ని మరి గురువారం నాడు జరపాలని నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రీవెన్స్ కార్యక్రమం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం రోజున మరి భీమవరంలో జిల్లా పార్టీ మీటింగ్గా మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ 2 సంవత్సరాలు అయిన సందర్భంలో పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి పెద్దలు నిర్ణయించడం జరిగింది. అలాగే మరి రేపు బుధవారం నాడు సాయంత్రం క్లస్టర్లు, యూనిట్లు, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు అందరితో కూడా ఇక్కడ నియోజకవర్గం సమావేశం 3వ బుధవారం నియోజకవర్గ ఈ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయమన్నారు. ఆ కార్యక్రమాన్ని మరి బుధవారం సాయంత్రం 5:30 గంటలకి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని అడ్డగోలు మాటలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సక్రమంగా ఉన్నదనే దిశగానే ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన చేసిన నాయకులు, కార్యకర్తలు పార్టీ వెన్నంటి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.